హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ కీమా కర్రీ. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు ఇట్లా చిన్న సైజ్ మీల్ మేకర్ తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద వేడి నీళ్ళు వేడి చేసుకోవాలి. ఇలా హీట్ అయిన వాటర్ని ఇందులో వేసుకున్న తర్వాత ఒక 50 నుంచి 60 సెకండ్స్ 1 మినిట్ వరకు వాటర్లో ఉంచాలి. తర్వాత ఆ వాటర్ అంతా పారబోసి కొన్ని నార్మల్ వాటర్ వేసేసుకొని ఈ మిల్ మేకర్లోని వాటర్ అంతా పోయేంత వరకు చేయితోటి మంచిగా స్క్వీజ్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు కూడా వేడి నీళ్ళలో ఉంచితే బాగా మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా వెంటనే వేడి నీళ్ళు తీసేసి నార్మల్ వాటర్ వేసేసుకోవాలి. ఇలా మిల్ మేకర్లోని వాటర్ అంతా పోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకుంటే కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులోకి ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి బగారా దినుసులు అన్నీ వేసుకోవాలి. ఒక స్టార్ మొగ్గ, లవంగాలు, మిరియాలు, బగారా ఆకు, సాజీరా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకొని బాగా వేగనియాలి. తర్వాత ఒక మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని అందులో వేసేసుకొని రోస్ట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయ్యాక ఒక కరివేపాకు రెబ్బ కూడా వేసేసుకోవాలి. ఇవి వేయించేలోపు ఒక 2 మీడియం సైజు టమాటాలని మిక్సీలో ఇట్లా ప్యూరీ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యూరీని అంతా ఇందులో వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం, పసుపు అన్నీ ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని ఇందులోకి వేసేసుకొని మసాలాలంతా బాగా పట్టేంత వరకు కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడేంత వాటర్ వేసేసుకొని మంచిగా ఒకసారి గరిటెతోటి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా ఇందులో ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ అంత బటర్ వేసేసుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ వచ్చేసి అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా, పరాటాలోకైనా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కీమాకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఏమి తినాలని అనిపించినప్పుడు ఒక్కసారి ఇలా సోయా చంక్స్తో కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.